కూడా ఆయన రానివ్వడు. ఒక సందర్భంలో మీరు వెళ్తే వెళ్ళండన్నా అన్నాడు. అధినేత రాకుండా వాళ్ళు ఎలాగూ వెళ్ళరని తెలుసు కాబట్టి. కానీ మండలికి మాత్రం వస్తారు, రచ్చ చేస్తారు. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ టెక్నికల్‌గా అక్కడ సభ్యుల బలం ఉంది కాబట్టి. సభ్యుల బలం ఉంటే దేనికి ఉపయోగించాలి? ఒకవేళ నిజంగా మీకేమన్నా బాధ్యత ఉంటే ప్రజల సమస్యల గురించో, లేకపోతే ప్రభుత్వంలో వైఫల్యాలుంటే వాటి గురించో మాట్లాడాలి. కానీ ఇవాళ మీరు సభలో చేస్తున్న రచ్చ ఏంటి? మండలి కూడా జరగకుండా అంటే మీరు సభ్యుల బలం ఉంటే వస్తారు. లేకపోతే 11 ఉంటే మీరు అసెంబ్లీకి రారు. అక్కడ క్లియర్‌గా అర్థమైపోయింది. ప్రతిపక్ష హోదా కావాలని మీరు చేసిన యాగి అంతా కూడా చూసాం మొన్న గవర్నర్ ప్రసంగానికి ఆ రోజు సభకు ముందు. రైట్, ఇక మండలిలో ఎవరిని కాపాడడానికి బొత్స అంత తాపత్రయపడిపోతున్నారు, అంత ప్రయత్నం చేస్తున్నారు? అసలు నెయ్యే కానీ ఒక పదార్థాన్ని నకిలీ రసాయనాల గురించి దేవుడితో రాజకీయాలు చేయడము, మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి దేవుడి మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు. అంటే దేవుడి మీద రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నమా? సరే, అదొక ఎత్తు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించి వారి భార్య భువనేశ్వరి చూసుకుంటున్న హెరిటేజ్ సంస్థ మీద బురద జల్లాలి. అక్కడికి సప్లై చేసే చీజు, పనీరు, దీనికి సప్లై చేసే ఇందాపూర్ డైరీ మీద బురద జల్లాలి. అసలు దీనికి ఈ నకిలీ రసాయనాల నెయ్యి అని మీరు అన్నదానికి ఏం సంబంధం? స్పష్టంగా సిబిఐ ఛార్జ్షీట్లో ఏం జరిగిందనేది వేల పేజీల కొద్దీ ఉన్న దాంట్లో రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది కదా. వందల పేజీలకు ఉన్న రిపోర్ట్లో. ఇంకా తర్వాత ఈ ఎదురుదాడి దేనికి? ఈ అబద్ధాల గోల దేనికి? ఎవరిని కాపాడడానికి బొత్స గారు చేస్తున్నారు? పైగా బొత్స సత్యనారాయణ ఇంకొక విచిత్రమైన వాదన ఏం తీసుకొస్తారంటే, ఈ నెయ్యి వ్యవహారంలో దేవదేవుణ్ణి మోసం చేసేసి చంద్రబాబు నాయుడు కాజేసిన సొమ్ము బయటికి రావాలి, దాని మీద చర్చ జరగాలి. 250 కోట్లు ఎవరు కాజేశారు? ఎవరి ఖాతాల్లోకి వెళ్ళింది? సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న నడిపించిన వ్యవహారం గురించి అందులో స్పష్టంగా లేదా? డబ్బులు కొట్టేసింది మీ పార్టీ మనుషులు కాదా? అడ్డంగా దొరికేసిన తర్వాత ఎవరిని మళ్ళీ మీరు మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు, ఎవరిని మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తారు? అంటే తీసుకొచ్చి ఇట్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం మీద, ఆ సంస్థల మీద పెడితే ప్రజలు ఏమైనా నమ్ముతారా? ఎనీవే, బొత్సకి లీగల్ నోటీసులు ఇచ్చింది ఆ సంస్థ. దీని మీద స్పష్టంగా మీరు ఉంటే యు షో ద ప్రూఫ్, లేదంటే క్షమాపణ చెప్పండి, లేదంటే డెఫమేషన్ కేసుకి సిద్ధంగా ఉండండి అని. అది ఏం జరుగుతుంది అనేది ఆయన ఏం చెప్తారో చూద్దాం. అదొక అంశం. సో మండల్లోనే అంటే 2 వాయిదా తీర్మానాలు ఎక్కడ చూడడం, ఒకే పార్టీకి సంబంధించి 2 వాయిదా తీర్మానాలు కూడా అదో రకమైన గందరగోళం. ఇంకా పార్టీయే గందరగోళం. సో సభలో తీరు కూడా అంతే ఉంటుంది. మరొక వ్యక్తి ఆ పార్టీ సంబంధించి ఈ సభ పరిస్థితి అలా ఉంటే, బూతు నాయకుడు, ఆ పార్టీలో సీరియస్గా ఫీల్ అయిపోయే కామెడీ చేసే నాయకుడు మరొక నాయకుడు అంబటి రాంబాబు. ఆయన జైలు నుంచి నిన్న షరతులతో కూడిన బెయిల్ మీద విడుదలయ్యాడు. ఇట్స్ అ కండిషనల్ బెయిల్. ఆ బెయిల్ మీద కండిషన్స్ మళ్ళీ ఏమీ వైలేట్ చేసినా, లేదా బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకొకటి చేసినా అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నిన్న ఆయన బయటకు వచ్చి ఒక హీరోయిక్ ఇమేజ్ లాగా, ఒక ఘనకార్యం సాధించి నేను జైలుకి వెళ్ళాను, ప్రజల కోసం పోరాడి ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళాను, లేకపోతే రాష్ట్రానికి కావాల్సింది ఏదో సాధించి నేను జైలుకి వెళ్ళాను కాబట్టి నన్ను హీరోలో చూడండి అనుకుంటూ ఆయన చేతులు ఎత్తుకుంటూ, అంటే ఆ పార్టీలో ఇట్స్ ఎ క్వాలిఫికేషన్. జైలుకు వెళ్ళడం అనేది వైఎస్ఆర్సీపీలో మిగతా వాళ్ళకన్నా కూడా ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. అందుకే మీకు జగన్ రెడ్డి ఆయన యువతకు చెప్పేటప్పుడు కానీ ఆ సందర్భాల్లో కానీ జైళ్ళు, కేసులు, బెయిళ్ళు, అరెస్టులు వీటికి మీరు భయపడకండి, నేనుంటా, రేపు మనం వచ్చిన తర్వాత చూసుకుందామని. అంటే వీళ్ళందరూ ప్రత్యేకంగా ఒక కేటగిరీ కింద వస్తారు పక్కకి. అంబటి ఓకే జైలుకి వెళ్ళాడు, తర్వాత లిక్కర్ స్కామ్లో ఎవరో జైలుకి వెళ్ళారు, మిథున్ రెడ్డి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే మోహిత్ రెడ్డి, ఇంకో రెడ్డి, ఇంకొకళ్ళు అంటే జైలుకి వెళ్ళిన బ్యాచ్ అంతా కూడా స్పెషల్ కేటగిరీ కింద వస్తారనమాట. రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ గురించి ఎట్లాగో వీళ్ళు మాట్లాడరు, కానీ ఈ జైలు కేటగిరీ ఒకటి ఉంటుంది. సరే, అదొకే. ఆయన ఏమంటాడంటే జగన్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వాన్ని బద్దలు కొట్టేస్తాం, కూల్చేస్తాం. అదేమన్నా పాతబడిపోయి ఎప్పుడో పురాతనంగా కట్టిన ఇటుక కూడా కూల్చేయడానికి, లేకపోతే మీరు ప్రభుత్వంలోకి రాగానే కక్షపూరితమైన రాజకీయాలతో కూల్చేసిన ప్రజావేదిక అనుకున్నారా? ప్రజల ఆకాంక్షలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన కూటమి 164 సీట్లతో
నెవర్ బిఫోర్ అనే స్థాయిలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు బంధాన్ని కానీ పొలిటికల్గా, లేకపోతే పవన్ లోకేష్ల మధ్య ఉన్న ఒక అన్నదమ్ముల సంబంధాన్ని కానీ మీరు ఎన్ని కుట్రలు చేసినా బ్రేక్ చెయ్యలేరు. కలలు గనచ్చు ఏమన్నా చేయడానికి. ఎందుకంటే పదే పదే పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు ఫస్ట్ ఆయనే అన్నారు, ప్రపోజల్ పెట్టింది ఆయనే, కలుస్తున్నామని చెప్పి కండిషనల్గా, అన్కండిషనల్గా త్యాగం చేస్తామని చెప్పింది ఆయనే, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికని చెప్పింది ఆయనే, వ్యతిరేక ఓటు చేయలేమని చెప్పింది ఆయనే. వాళ్ళు 15 ఏళ్ళు ఖచ్చితంగా కూటమి అధికారంలో ఉంటుందని చెప్తోంది ఆయనే. ఇక చంద్రబాబు నాయుడు, బీజేపీ, ఇంక మీరు ఏం చేయగలుగుతారు? సో 15 ఏళ్ళు మీరు కలలు కనండి, అప్పటికి ఉంటే పార్టీ యాక్టివ్గా. అంతేగాని ఇది ఏదో ఒకవేళ కోల్చాలంటే మీరు ఏమైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకొస్తారా, డిస్టర్బ్ చేస్తారా, లేకపోతే పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తారా, లేకపోతే ఇంకా బూతులు తిడతారా, లేకపోతే యువతను రప్పా రప్పా అని ఇంకా రెచ్చగొడతారా, లేదా బల ప్రదర్శన యాత్రలు చేసి ఇంకా జనాల్ని భయపెడతారా? ఇవన్నీ ఆల్రెడీ మీరు చేశారు కదా. యూ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీ ఆప్షన్ అవైలబుల్, మీకు ఉన్నవన్నీ చేశారు, ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఇంకేం చేయాలి? నేనేమో ఆయన గురించి మాట్లాడట్లా, వైసీపీ తాలూకా ఆలోచన గురించి ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడంతే. పొలిటికల్గా మీరు అధికారంలోకి రావడానికి ఏ రాజకీయ పార్టీ అయినా యాంబిషన్ అదే. కాబట్టి మీరు ప్రజల మనసు గెలుచుకుని వీళ్ళ తప్పుల్ని ప్రజల ముందు ఉంటే తప్పులుంటే నిలబెట్టి అప్పుడు రండి. ఆ సత్తా లేదుగా మనకి. అసలు ప్రతిపక్షంగానే ఫైట్ చేసే సత్తా లేదు. ఈ 11 కూడా ఉండవు. ఇట్లాంటి ఓవరేషన్ చేస్తే సింగిల్ డిజిట్కి పరిమితం అవుతారు. ఇప్పుడు ఇంకోటి తేలిందిగా, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం. డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ. మనం ఈ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవన్నీ, జెప్టోలు ఇవన్నీ డోర్ డెలివరీ మనకు అలవాటే, ఈ కామర్స్. కానీ మనుషుల్ని చంపేసి డోర్ డెలివరీలు చేయడం అనేది ఆ పార్టీలో జగన్ గారికి మనుషులకే సాధ్యం. పైగా ఆయన ఊరేగింపులు. ఇప్పుడు ఆ భార్య, అనంతబాబు భార్య పాత్ర ఉందని కూడా అందులో స్పష్టమైంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ, మీరు కుట్రలు చేస్తూ, దేవుణ్ణి కూడా వదలకుండా రాజకీయాలు చేస్తూ, ఇవన్నీ చేసి పైగా ముఖ్యమంత్రి అని చూడకుండా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను అంటే ఏది మీరు చెయ్యలేదు, ఏది చేయకుండా వదిలేశారు. అప్పుడు మిమ్మల్ని ఎందుకు ప్రజలు అసలు క్షమించాలి? ఎందుకు అసలు ఇంకోసారి మీకు అవకాశం ఇవ్వాలి? ఇట్లాంటి కబుర్లు ఎన్నైనా చెప్పుకోవచ్చు. గాలి కబుర్లు ఏముంది, మేము గోడలు కూల్చేస్తాం, ప్రభుత్వాలు పడగొడతాం. సో లెట్స్ టేక్ ఏ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అంటే కుట్రలు, కుతంత్రపు రాజకీయాలు, ఈ కల్తీని వ్యవహారంలో మళ్ళీ దొంగ అన్నట్టుగా తిరిగి ఎదురుదాడి, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు. పైగా ఈ బయటకు వచ్చి మాటలు వీటన్నిటి గురించి, అంటే కూటమి స్ట్రాంగ్నెస్ గురించి కూటమి నేతలు ఏం చెప్తారు, వీళ్ళు చేసే ఓవర్